ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. మనము యానిమల్ పాయిజన్స్ చదువుకుంటున్నాం కదా, దాంట్లో ఈసారి క్యాంతారిస్ గురించి చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ డ్రగ్. గ్రేవ్ కండిషన్ లో ఇది చాలా బాగా చేస్తుంది. The most important feature of this medicine is the inflammatory condition, and the most important characteristic in the inflammation is the rapidity with which it develops into a gangrenous state. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇన్ఫ్లమేషన్ కండిషన్ అనేది ఉంటుంది. ఇంకా క్యారెక్టరిస్టిక్, చాలా ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్స్ కండిషన్. అది వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్ గా కుళ్ళిపోవటం అనే స్థితికి వెళ్ళిపోతుంది. కళ్ళ ముందు అలా క్షణాల్లో వెళ్ళిపోతుంది. అది అంత డిసీజ్ ప్రోగ్రెస్ అంత ర్యాపిడ్ గా ఉంటుంది ఈ డ్రగ్ కి సంబంధించిన వాటి. Inflammatory conditions usually follow a definite course for days. But when this medicine is put upon a part or taken internally, the inflammatory state terminates in death of the part with great rapidity. అంటే మామూలుగా ఇన్ఫ్లమేషన్ వచ్చి అది గ్యాంగ్రీనస్ కండిషన్ కి కుళ్ళిపోవడం అనే స్టేజ్ కి వెళ్ళడానికి ఒక కోర్స్ ఆఫ్ టైం ఉంటుంది. కానీ ఈ మెడిసిన్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ఫ్లమేషన్ వచ్చి వెంటనే అది ఆ పార్ట్ డెప్త్ లోకి తీసుకెళ్ళిపోతుంది. అంత చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. When taken internally, it proceeds almost immediately to attack the urinary tract and establish a uremic state which brings about the mental symptoms. అంటే when taken internally, it proceeds almost immediately to attack. అది అంటే తీసుకున్నప్పుడు అది మూవింగ్స్ లో వెంటనే అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ట్ అటాక్ స్టార్ట్ అయింది. వెంటనే మళ్ళీ అది యూరిమిక్ స్టేట్ లోకి వెళ్ళిపోయి ఇది మెంటల్ సిమ్టమ్స్ కూడా డెవలప్ అయినాయి. అది ఏమిటి ఎలాగనేది నెక్స్ట్ చెప్తారు. యూరిమిక్ కండిషన్ అంటే మనకి ఇది కూడా తెలిసి ఉండాలి. యూరిమియా అంటే ఏంటంటే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. యూరిమిక్ కండిషన్ అనేది అంటే బ్లడ్ యూరియా ఉంటుంది కదా, మామూలుగా యూరియా అనేది బ్లడ్ లో ఉండాల్సిన దానికంటే ఉండకుండా ఎక్కువ అక్యుములేట్ అయిపోవటాన్ని యూరిమిక్ కండిషన్ అంటారు అనమాట. అంటే యాక్చువల్గా యూరియా అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్. కిడ్నీస్ ఏం చేస్తాయంటే బ్లడ్ లో నుంచి తీసేసి బయటికి పంపించేస్తూ ఉంటుంది, ఫిల్టర్ చేసేస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన కేసెస్ లో ఇది ఎక్కువ కనపడుతుంది. అంటే ఈ బ్లడ్ యూరియా పెరిగింది అంటే మనం కిడ్నీ ఎఫెక్ట్ అవ్వబోతోంది అని అర్థం అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలని అర్థం అనమాట. అది యూరేమిక్ కండిషన్. యూరేమిక్ కోమా అంటారు. అంటే బ్లడ్ యూరియా ఎక్కువైపోవడం వల్ల కోమాలోకి వెళ్ళిపోవటం ఇది. అది సో ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. ద లోకల్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ కమ్స్ ఆన్ విత్ గ్రేట్ ర్యాపిడిటీ అండ్ దిస్ బ్రింగ్స్ ద పేషెంట్ డౌన్ వైలెంట్లీ సిక్ ఇన్ ఏ గ్రేట్ హర్రీ. ఆ పర్టికులర్ పార్ట్ లోకల్ అంటే ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చి వెంటనే చాలా ఫాస్ట్ గా
ఆయన ర్యాపిడిటీ అనలా, విత్ ర్యాపిడిటీ అనలా, విత్ గ్రేట్ ర్యాపిడిటీ. ఊహించినంత ఫాస్ట్ గా ఆ పేషెంట్ డౌన్ అయిపోతాడు, వైలెంట్ అయిపోతాడు, అంటే ఆ విపరీతమైన హర్రీలోకి వెళ్ళిపోతాడు, అంటే ఆ ఆ బాధ భరించలేనంత దాంట్లోకి వెళ్ళిపోతాడు అనమాట, డౌన్ అయిపోతాడు పేషెంట్. From strong doses in the poisonous effect, we get startling and alarming symptoms. The whole economy is in disorder. ఇది ఏంటంటే మొత్తం బాడీ మొత్తాన్ని ఒక డిజార్డర్ లో పడేస్తుంది, మనల్ని మనం ఉలిక్కి పడేలా చేస్తుంది అనమాట. ఇది గ్రీవస్ సిమ్టమ్స్ కామన్లీ ఆఫ్ ద యూరినరీ ట్రాక్ట్. ప్రమాదకరమైనటువంటి వేదనలు కామన్ గా, అంటే యూజువల్ గా ఈ క్యాన్సర్కి సంబంధించిన యూరినరీ ట్రాక్ట్ లో ఉంటాయి అనమాట. దానికి అక్కడ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ద పార్ట్స్ బికమ్ గ్యాంగ్రినస్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్. ఇవాళ కదా ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనగానే 48 hours గడవక ముందే గ్యాంగ్రినస్ కండిషన్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట, అంటే ఎర్లీ స్టేజ్ లోనే అలా వెళ్ళిపోతుంది. అది క్యాన్సారిస్ గురించి ఆయన ఇచ్చిన ఇంట్రడక్షన్. నెక్స్ట్ మైండ్. ది మెంటల్ సిమ్టమ్స్ ఆర్ స్ట్రైకింగ్. అమాంగ్ దోస్ దట్ ఆర్ గైడింగ్ ఆర్ సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ రెడ్ ఫేస్. మెంటల్ సిమ్టమ్స్ చాలా స్ట్రైకింగ్ గా ఉంటాయి అనమాట, అంటే కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. అంటే ఏముంటుందండి వీటిల్లో? సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఎందుకు ఇది చెబుతున్నారంటే ఆ సఫరింగ్ అంత విపరీతంగా ఉంటుంది అనమాట. దానివల్ల సడన్ గా కాన్షియస్ భరించలేక స్పృహ తప్పిపోతుంటారు అనమాట విత్ రెడ్ ఫేస్. సడన్లీ గోస్ ఇంటూ స్టూపర్. అది స్టూపరస్ కండిషన్ లోకి వెళ్ళిపోతారు. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, మైండ్ కన్ఫ్యూజ్డ్ గా అయిపోతుంది. ఓవర్వెల్మ్డ్ విత్ స్ట్రేంజ్ ఐడియాస్. అంటే విపరీతంగా మనకు అంటే న్యాచురల్ కానీ అన్యాచురల్ ఐడియాస్ తో, అభిప్రాయాలతో మునిగిపోయి ఉంటుంది ఆ మైండ్. థాట్స్ రన్ రైట్ అండ్ గో వాట్ ఎవర్ వే దే విల్, యాజ్ ఇఫ్ పొసెస్డ్ బై అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆలోచనలు అవి ఎలా ఉంటాయంటే హింసాత్మకంగా, ఆ ప్రదర్శన అంతా హింసాత్మకంగా ఉంటుంది అనమాట. వాడు మైండ్కి ఏం తోస్తే చేసేస్తూ ఉంటాడు, పొసెస్డ్ బై అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్. అది అది ఇక్కడ మనకి మాస్టర్ గారు ఈకే గారు ట్రీట్ చేసిన కేసు, క్యాన్సారిస్ కేసు గుర్తుందా ఎవరికైనా? అది క్లాసెస్ లో ఎక్కడ చెప్తారు, బుజ్జి గారు చాలాసార్లు చెప్పారు. ఒక ఆవిడ నీ బట్టలన్నీ తీసేసి ఆవిడ లోపల ఉంటే వైలెంట్ గా బిహేవ్ చేస్తుంటే ఆవిడ గదిలో పెట్టారు. చంపడానికి మంది ఇవ్వమని అడిగితే మాస్టర్ గారు, మేము చంపడానికి ఇవ్వం, కావాలంటే ఆవిడకి ఏమన్నా ఆ, ఏమన్నా సహాయం చేయగలిగితే చేస్తానని అంటే అప్పుడు తీసుకెళ్తే, అప్పుడు ఈయన తలుపు కొడితే ఆవిడ తలుపు వేసేసుకుని తీయట్లేదు. ఇప్పుడు అమ్మ నీ బాధ ఏంటో చెప్పమ్మా అంటే, ఇంత ప్రేమగా అడిగిన వాళ్ళు ఎవరు లేరండి అని ఆవిడ తలుపు తీస్తుంది బట్టలు అవి కట్టుకొని. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, ఆ యూరినరీ ట్రాక్ట్ దగ్గర కోల్స్ ఫైర్, ముగ్గు మంట మండించి పెడితే ఎలా ఉంటుందో అంత మంట తట్టుకోలేక ఆ మంటకి నేను ఇలా పిచ్చెక్కిపోతుందండి, ఎగోనిలాగా వచ్చేస్తున్నాయి ఆవిడ అప్పుడు చెప్తే, ఆవిడ క్యాంతారీస్ వేస్తే ఆవిడ ఆ పట్టును పట్టును నిద్రపోయింది చాలాసేపు అని చెప్తారు. అలా ఉంటుంది. నాకు క్యాంతారీస్ అనగానే అదే గుర్తొస్తుంది. అదనమాట ఇక్కడ. హెడ్ హార్ట్, ఫ్రెంజీ, డెలీరియం విత్ గ్రేట్ ఎక్సైట్మెంట్ అండ్ రేజ్, paroxysm renewed by dazzling or bright objects, by touching the larynx or by trying to drink water as in rabies. తల వేడిగా ఉంటుంది, ఫ్రెంజీ అంటే ఇంకా ఉన్మాదంతో కూడి ఉంటుంది, డెలీరియం సంధి గుణాలు ఉంటాయి, ఇంకా విపరీతమైన ఎక్సైట్మెంట్ తో అంటే ఉద్రేకంతో ఉంటారు, ఉద్రేకంతో ఉండి రేజ్ అంటే ఏంటంటే పట్టలేనంత కోపంతో కూడి ఉంటారు అనమాట వాళ్ళు. ఇంకా తెరలుగా వీళ్ళకి డేజ్లింగ్ ఆర్ బ్రైట్ ఆబ్జెక్ట్స్, అంటే కళ్ళు చెదిరిపోతున్నట్టుగా అని ఏదో ప్రకాశిస్తున్నట్టుగా అలా ఉంటుంది అనమాట. ఎక్కడ చదువుతున్నావు? బ్రైట్ ఆబ్జెక్ట్స్. మళ్ళీ లేదా ఆ గ్లారింగ్స్ దగ్గర, గొంతు దగ్గర పట్టుకున్నా గానీ, అదే వాటర్ తాగడానికి ట్రై చేస్తున్నా గానీ, వాడికి రేబిస్ వాళ్ళు వాటర్ తాగడానికి ఎలా భయపడతారో వీళ్ళకి అలా ఉంటుంది అనమాట. ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడియాస్, భయము కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది. ద మైండ్ ఆఫెన్ రన్స్ టువర్డ్స్ సబ్జెక్ట్స్ దట్ ద
ఇన్ఫ్లేమబుల్ పార్ట్స్ వుడ్ సజెస్ట్. మాటికి కూడా పార్ట్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది మైండ్ అంతా పాపం. అంటే అంత సఫరింగ్ ఉంటుంది వాడికి. బ్లాడర్ అండ్ జెనిటల్స్. The bladder and genitals are inflamed, and the excitement and congestion of the parts often arouse the sexual instinct, so that there are sexual thoughts and sexual frenzy. ఈ మూత్రాశయం అంటే యూరిన్ ఎక్కడైతే నిలవ ఉంటుందో అది మూత్రాశయం, మర్మావయవాలంతా కూడా ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చేసి దానివల్ల ఉద్రేక పరిస్థితి వచ్చి ఆ పార్ట్స్ అన్ని కూడా కంజెషన్ అంటే బ్లడ్ అంతా అక్కడికి రష్ అయినట్టుగా అయిపోయి వాడికి సెక్స్ చేయాలన్న ఇది పెరుగుతుంది అనమాట ఇన్స్టింక్ట్. ఇంకా వాడికి విపరీతంగా సెక్షువల్ థాట్స్ అవి వచ్చేస్తాయి. ఆ సెక్ ఏమంటారు, సెక్షువల్ ఫ్రింజీ అంటే మద పిచ్చిలాగా అయిపోతుంది వాడికి, ఆ ఉన్మాదంలాగా అనమాట. Violent amorous frenzy, an excitement such as accompanies inflammation attended with thoughts that correspond. Violent amorous frenzy. Amorous అంటే కాముకమైనటువంటి ఆ ఉద్రేకం అది ఎక్కువగా ఉంటుంది. దేని వల్ల వస్తుంది ఇదంతా? ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ థాట్స్ దాన్ని అనుసరించి అలా ఉంటాయి అన్నమాట. The sexual instinct has gone mad. The erections in male are painful and violent. ఆ సెక్షువల్ ఇన్స్టింక్ట్ వల్ల మదం వల్ల అలా కాముకమైన ఆలోచన వల్ల పిచ్చెక్కిపోతుంది వాడికి. ఇంకా ఎరెక్షన్స్ అవి వచ్చినా కానీ ఆ మేల్స్ లో చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి అవి. ద పెనిస్ ఈజ్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సోర్ అండ్ ఇట్ వుడ్ బి పెయిన్ఫుల్ టు హ్యావ్ కాయిటస్ ఎట్ దేర్ ఈస్ దిస్ ఫ్రెంజీ. అంటే పాపం వాడికి ఆ పెనిస్ అంతా ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చేసి పచ్చి పుండులా ఉంటుంది, ఇంటర్ కోర్స్ జరపాలంటే పెయిన్ గా ఉంటుంది, కానీ వాడికి ఆ కోరిక మాత్రం అలా ఉంటుంది, ఆ ఉన్మాదం ఉద్రేకం మాత్రం. ఇన్సోలెన్స్ అంటే ఆ దుడుకుతనం ఉంటుంది అనమాట. బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీ అంటే ఏంటంటే దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఏ మాట పడితే ఆ మాటలు అనిస్తుంటారు. రెస్ట్లెస్నెస్ ఎండింగ్ ఇన్ రేజ్. అస్థిరత్వం ఉంటుంది, ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు. ఆ సఫరింగ్ వల్ల ఇది ఈ బిహేవియర్ తప్ప ఒరిజినల్ గా వాడి బిహేవియర్ కాదు అది. ఆ సఫరింగ్, ఫిజికల్ గా ఉన్న సఫరింగ్ వల్ల వాడి మైండ్ డిస్టర్బ్ అయిపోయి అలా అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం అది. రెస్ట్లెస్నెస్ కాజింగ్ హిమ్ టు మూవ్ కాన్స్టెంట్లీ, ఎ రేజ్ అండ్ డెలీరియం ఇంటర్మింగిల్డ్ విత్ అమరస్ ఫ్రెంజ్. ఆ అస్థిరత అనేది వాడిని అటు ఇటు మూవ్, అక్కడ ఇక్కడ ఎక్కడ స్థిరంగా కూర్చొనివ్వదు అనమాట. దాంతోపాటు ఉద్రేకం అది ఉంటుంది, కోపం. అదే కదా, రేజ్ అంటే పట్టలేనంత కోపం ఉంటుంది. సంధి గుణాలు. దీంతో పాటు ఎమోరస్ ఫ్రెంజీ అంటే విపరీతమైన సెక్షువల్ ఇది బాగా ఉంటుంది. దిస్ కైండ్ ఆఫ్ మెంటల్ కండక్ట్ ఇన్ క్యాంథారిస్ ఈజ్ సిమిలర్ టు వాట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ హయోసామస్, ఫాస్ఫరస్ అండ్ సిక్యూర్. ఇదే మెంటల్ బిహేవియర్ అనేది క్యాంథారిస్ తో పాటు సిమిలర్ గా హయోసామస్, ఫాస్ఫరస్, సికేల్ లో కూడా ఉంటుంది. ఇక్కడ నేను హయోసామస్ అంటే చెప్తా. నేను ఇంకా బిహెచ్ఎంఎస్ చదువుతూ ఉండగా సెకండ్ ఇయర్ నుంచి అనమాట, సెకండ్ ఇయర్ సెలవులు, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా. అప్పుడు నేను అమలాపురంలో ఒక మామూలుగా మా మేనత్త ఎనస్థిటిస్ట్, తన ఫ్రెండ్ అక్కడ గైనకాలజిస్ట్, వాళ్ళ హస్బెండ్ జనరల్ మెడిసిన్. సమ్మర్ హాలిడేస్ 2 months అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. నాకు చాలా పెద్ద హాస్పిటల్, 150 బెడ్ హాస్పిటల్. అక్కడ కేసెస్ చూస్తూ ఉండేదాన్ని, డెలివరీస్ నేర్చుకుంటా. అయితే ఒకసారి మామూలుగా మార్నింగ్ మేడం రౌండ్స్ వేస్తారు, ఈవినింగ్ మేము రౌండ్స్ వేస్తాం. 75 రూమ్స్ రౌండ్స్ వేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక పేషెంట్ ని చూసి ఆ రూమ్ లోంచి బయటికి రాగానే అతను లుంగి విపరీతంగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. అసలు అప్పుడు ఇంకా ఇంకా మనకి ఇంత తెలియదు, ఇది ఒక పేషెంట్ సిచ్యువేషన్. సెకండ్ ఇయర్ అయిపోయింది అప్పటికే, అంతే. ఇంకా అంతే, అసలు వణికిపోయాను నేను, భయపడిపోయి. పక్కన నర్సులు ఉంటారు కదా, వాళ్ళు పక్క తీసుకొచ్చేసారు, నన్ను పక్కకు వచ్చేసాం. ఏం చేయలేదు, అతను ఉట్టినే పరిగెట్టాడు ఆ లుంగి విప్పేసి నేకుడ్ గా. బయట బయట అంటే ఆ హాస్పిటల్ క్యారిడార్ లోనే. సరే వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇలా కట్టారు. ఆ మేడం ఏంటంటే అలోపతితో పాటు హోమియో కూడా ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడకి ఇలా చెప్పాం, బాబాయ్ అసలు అలా చేశారండి, అతను అసలు అతని రూమ్ లాక్ చేయాలి, వాళ్ళ అటెండెన్స్ జాగ్రత్త ఉంటే అలా చెప్తే. అప్పుడు మా మేడం ఫస్ట్ టైం చెప్పారు,
అలా పేషెంట్ మనం అలా భయపడకూడదు, అది ఒక డిసీజ్ కింద మనం చూడాలి అని చెప్పేసి అప్పుడు అతనికి మాట్లాడటం అది మేడం వెళ్ళి చూస్తే అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా పిచ్చి డైలాగులు అనమాట. పిచ్చి డైలాగులు అంటే చాలా అబ్సర్డ్ గా ఉంటాయి మనకి అవి. అలా మాట్లాడుతూ ఉంటే మాటకి ట్రైన్ టు షో హిస్ ప్రైవేట్ పార్ట్స్ మేడం కూడా. అప్పుడు వేసారు వైఎస్ఎంఎస్ 1M వేస్తే ఆ బిహేవియర్ అనేది తగ్గింది. ఆ ఊర్లోనే రాజుగారు ఉండేవాళ్ళు కదా, అమలాపురం రాజుగారు. నేనంటే ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళేదాన్ని రాజుగారి దగ్గరికి, సాయంత్రం ఒక 1 అవర్ 2 అవర్స్. అప్పటికి ఆయన హెల్త్ అంత బాగుండేది కాదు. వెళ్తే అప్పుడు ఇలా ఈ కేసు గురించి డిస్కస్ చేస్తే అప్పుడు ఈయన నాకు ఆయనే చెప్పారు ఈ క్యాంతారిస్ కేసు. అప్పుడు అంటే హయోసామస్ వాడిది మైండ్ డిస్టర్బ్ అయి ఉంటుంది, క్యాంతారిస్ వాడికి ఫిజికల్ లెవెల్లో డిస్టర్బ్ అవ్వడం వల్ల వాడి మైండ్ అలాగా ఎఫెక్ట్ అయిపోయి అలా ఉంటుందని చెప్పారు ఆయన. బాగా మైండ్ లో పడిపోయింది, మనం చూసి భయపడ్డాం కదా అందుకని అది హయోసామస్ అంటే ఇది గుర్తొస్తుంది. ఇంకొకసారి కూడా బుజ్జి గారి దగ్గర కేసు, ఒక ఆవిడ ఫీవర్ వచ్చిందంటే, హై ఫీవర్ 104 అలా ఉందంటే, అప్పుడు ఏదేదో మాట్లాడుతుందండి. సరే సీరియస్ గా ఉంది ఆవిడకి అన్నారు. 75 years ఉంది. చూసి రమ్మని పంపించారు నన్ను, దగ్గరే హౌస్. వెళ్ళాం. సరే వెళ్ళి చూసి వచ్చాం. ఎలా ఉందంటే చెప్పాను నేను, ఫీవర్. బుజ్జిగా దగ్గరికి వెళ్ళాను 15 days లోపు అనమాట. ఇది ఫీవర్ గా ఉందండి, పల్స్ ఎంత ఉంది, రెస్పిరేటరీ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ చెప్పాం. టంగ్ ఇలా ఉంది, అలా అంతా చెప్పాను. ఆకలి అవన్నీ చెప్పాను. ఇంకా ఏమంటుంది ఆవిడ అని చెప్పారు. ఏమనట్లేదు అన్న. ఏమనలేదా అన్నారు. అంటే అప్పుడు ఆవిడ ఒక పాట పాడిందండి అన్నాను. ఏం పాట అన్న. ఒరే రాముడు నాకు తగ్గించి ఒరే ఏం చేస్తున్నావురా అని ఇంకా ఒక పిచ్చి పాట పాడింది అనమాట. అలా పాడిందండి అన్నాను. అప్పుడు బుజ్జిగారు నవ్వి, ఆవిడ ఎప్పుడు జ్వరం వచ్చినా అదే పాట పాడుతూ అలాంటి పాటలు పాడుతుంది అందుకని చెప్పని నాకు తెలుసు, అందుకని నేను అడిగాను. మనం అలా బిహేవియర్ కూడా చూడాలని హైసమ్స్ వేశారు. వెంటనే తగ్గింది ఫీవర్, ఆ డెలీరియస్ కండిషన్ తగ్గిపోయినాయి. అదే ఆవిడకి గ్యాంగ్రీన్ వచ్చింది కొన్నాళ్ళకి. నేను వచ్చి ప్రాక్టీస్ పెట్టడానికి దానికి ముందు అనుకుంటా, శ్రీకాంత్ వాళ్ళు నేర్చుకుంటున్నారు అప్పుడు. అప్పుడు గ్యాంగ్రీన్ వస్తే లెక్సెస్ వేశారు ఆవిడకి. మళ్ళీ గ్యాంగ్రీన్ తగ్గింది, మొత్తం తగ్గి కాల్ నార్మల్గా వచ్చింది. ఇవి ఏ కేసులు అనమాట. ఏ వైలెంట్ డెలీరియస్ స్టేట్ ఇంటర్మింగిల్డ్ విత్ సెక్షువల్ ఐడియాస్ అండ్ టాక్. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మన ఎక్కడ క్యాంతారిస్, ఎక్కడ హయోసామస్, ఎక్కడ ఫాస్ఫరస్, ఎక్కడ సికేల్ అనేది మనకు గుర్తుండాలి. అది మనం బ్లంట్ గా మైండ్ లో పెట్టేసుకుని వేయడానికి ఉండదు, మన కామన్ సెన్స్ కామన్ గా ఉపయోగించాలన్నమాట. అది వైలెంట్ డెలీరియస్ స్టేట్ ఇంటర్మింగిల్ విత్ సెక్షువల్ ఐడియాస్ అండ్ టాక్. అది ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ హీ డెలీరియస్లీ సింగ్స్ lewd songs and prattles on the subject of human genitals and urine and feces, a wild raving on subjects not talked about in health except among the depraved. కొన్ని కొన్ని సార్లు ఈ డెలీరియస్ కండిషన్ లో వాళ్ళు ఏం పాడతారంటే ఆ పిచ్చి పాటలు, అంటే సెక్స్ కి సంబంధించినటువంటి పాటలు పాడటం. ప్రాటిల్స్ అంటే వాగడం అంటారు అన్నమాట, ప్రేలాపన. దేని మీద? మర్మావయవాల మీద. యూరిన్, ఫీసిస్ అంటే మోషన్ అన్నమాట, మలపది మలం, దాని మీద. ఈ వైల్డ్ రేవింగ్ ఆన్ సబ్జెక్ట్స్ నాట్ టాక్డ్ అబౌట్ ఇన్ హెల్త్ ఎక్సెప్ట్ అమాంగ్ ద డిప్రేవ్డ్. అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు అలా చెయ్యరు, ఏదైతే చేయరో అది వీళ్ళు చేస్తారు, ఏదైతే చేయకూడదు అలాంటివన్నీ మాట్లాడతారు అనమాట. బట్ ఇన్ డిసీజ్ chaste and modest persons virgins will speak so that it is surprising where they have picked up such language. అంటే చాలా మ్, మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి జ్వరం రాకముందు చాలా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే అతిశయం లేకుండా నిరాడంబరంగా ఒక మంచి పర్సన్, వర్జిన్స్ అయి ఉన్న వాళ్ళు, అంత మంచి బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఇంత దిక్కుమాలిన లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని మనకు ఆశ్చర్యపరిచేట్టుగా మాట్లాడతారు అనమాట ఈ డ్రగ్ ఇండికేట్ అయినప్పుడు. అది చెప్తున్నారు ఆయన. ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ వెల్ టు ఎక్స్క్లూడ్ ఎవ్రీబడి ఫ్రమ్ ది రూమ్ ఎక్సెప్ట్ ది నర్స్ అండ్ డాక్టర్. ఇటువంటి కేసెస్ ట్రీట్ చేసేటప్పుడు ప్రతి వాళ్ళని ఆ రూమ్ నుంచి బయటికి పంపించేయాలి, ఆ నర్సు డాక్టర్ తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఐ హావ్ సీన్ ఏ డియర్ ఓల్డ్ మదర్ వీప్ అండ్ రింగ్ హర్ హ్యాండ్స్ అండ్ సే. ఈయన కెంట్ గారు ఒక
ఓల్డ్ లేడీని చూసేట ఏడవడం, ఆ పిడికిలి ఇలా మెలిపెడుతూ మాట్లాడింటాయి. వేర్ డిడ్ మై డాటర్ లెర్న్ సచ్ లాంగ్వేజ్? అంటే ఆ కూతురు క్యాన్సర్ పేషెంట్ అనుకుంటా, ఆ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ కోపం వచ్చేసి ఆవిడకి పిడికిలు బిగించి అసలు, అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ దిక్కుమాల లాంగ్వేజ్ అనేస్తుంది. అందుకనే ఆయన డాక్టర్ నర్స్ తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేది. ఎందుకంటే డాక్టర్కి నర్స్కి తెలుసు అది ఒక వ్యాధిగ్రస్తులై ఉన్నారు, వాళ్ళు అలా మాట్లాడతారని. కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఇలా కోపం వచ్చేస్తుంది, అట్లా బాధ వచ్చేస్తుంది అలా వీళ్ళ బిహేవియర్కి. అందుకని అలా చెప్పారు. ద డాటర్ ఈజ్ నాట్ టు బ్లేమ్, అంతే కదా, ఆవిడని అక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు అక్కడ. It is simply condition of the urinary tract or the menstrual function brought on from cold or exposure, or through the mother's neglect to tell her daughter what she should know in regard to her menstrual function, and how there is inflammation of the ovaries or uterus or outside parts, and the urine burns and causes an inflammatory condition of the outer parts, or the urine is retained and there is fringes such in cantharids. ఇది ఈ మాట్లాడడం ఇదంతా కూడా దేని ఇండికేట్ చేస్తుంది? ఆ యూరినరీ ట్రాక్ట్ లో కానీ ఆ మెన్స్ట్రువల్ ఫంక్షన్ లో కానీ ఉన్నటువంటి ఆ బాధని ఇండికేట్ చేస్తుంది. దీంట్లో వచ్చిన డిస్టర్బెన్స్ దేని వల్ల వచ్చి ఉంటుంది? కోల్డ్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే మదర్ నెగ్లెక్ట్ చేయడం, అంటే ఈ అమ్మాయి ఇలా ఎలా ఉండాలి ఏమిటి అనేది చెప్పకపోవటం మెన్సెస్ టైంలో, లేకపోతే ఆ ఓవరీస్ కానీ యూట్రస్ కానీ ఇన్ఫ్లమేషన్ వచ్చిందేమో అవుట్ సైడ్ పార్ట్స్ కి, యూరిన్ మంట, ఇవన్నీ అబ్జర్వ్ చేయలేకపోవడం తల్లి. దీని వలన వీళ్ళు దీంట్లోకి డెవలప్ అవుతుంది మైండ్, ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఇవన్నీ. ఇది క్యాంథారిస్ అని చెప్తున్నారు. వైలెంట్ బోస్టింగ్, లాన్సినేటింగ్ హెడేక్స్ యాజ్ ఇఫ్ స్టాబ్డ్ విత్ ఎ నైఫ్, an inflammatory condition that takes hold of the mind violently. వైలెంట్ గా బోస్టింగ్, బద్దలైపోతున్నట్టుగా, లాన్సినేటింగ్ అంటే ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ తో కోసేస్తున్నట్టు అనమాట లాన్సినేటింగ్. అటువంటి తలనొప్పులు ఉంటాయి, కత్తితో పొడుస్తున్నట్టుగా ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అలా. దాని వలన ఎంత సఫరింగ్ అంటే ఆ మైండ్ కూడా వైలెంట్ గా అయిపోతుంది అనమాట. వైలెంట్ చేసేస్తుంది మైండ్ ని ఆ సఫరింగ్. రన్నింగ్ ఆల్ త్రూ ది రెమెడీ దేర్ ఈస్ బర్నింగ్. క్యాంథారిస్ లో ఇంకో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఏంటంటే బర్నింగ్ అనేది ఎక్కడ చూసినా గానీ ఉంటుంది, ఏ పార్ట్ అయినా కానీ బర్నింగ్ అనేది కామన్ గా. ఇన్ ద హెడ్ బర్నింగ్, థ్రాబింగ్, స్టాబింగ్, తలలో మంట, ముళ్ళతో గుచ్చుతున్నట్టు, ధనారింపు, పొడుస్తున్నట్టు ఉంటుంది. అన్కాన్షియస్నెస్ అండ్ డెలీరియం ఇన్ ద మెంటల్ స్టేట్, స్పృహతపిపోవటము, సంధి గుణాలు ఉంటాయి మానసిక పరిస్థితి. బర్నింగ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద హెడ్, ఒకవైపు మంటగా ఉంటుంది అనమాట. స్టిచెస్ ఇన్ ది సైడ్ ఆఫ్ ద హెడ్ అండ్ ఆక్సిపుట్, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఒకవైపు, తలకు ఒకవైపు కానీ ముచ్చిలి గుంటలో కానీ. లాన్సినేటింగ్ పెయిన్స్ డీప్ ఇన్ ద బ్రెయిన్, ఆ బ్రెయిన్ లోపల ఇందాక చెప్పాం కదా, షార్ప్ ఇన్స్ట్రుమెంట్ తో పొడుస్తున్నట్టుగా ఉంటుంది పెయిన్. హెయిర్స్ ఫాల్స్ అవుట్, జుట్టుడిపోతుంది. ఇట్ ఈస్ సెల్డమ్ ఇండికేటెడ్ ఇన్ ద ఐ ట్రబుల్స్ అలోన్ ఎక్సెప్ట్ సచ్ యాజ్ కమ్ విత్ హెడ్ అండ్ మైండ్ సిమ్టమ్స్. ఇది ఐ సిమ్టమ్స్ లో కూడా ఇండికేట్ అవుతుంది. ట్రబుల్స్ ఎలోన్ అంటే ఒక్క ఐ సిమ్టమ్స్ లో మాత్రమే ఇండికేట్ అవ్వడం, అంటే ఒక్క ఐ సిమ్టమ్స్ కే క్యాంథారిస్ వేయడం అనేది రేర్ గా ఉంటుంది. యూజువల్ గా హెడ్ అండ్ మైండ్ సిమ్టమ్స్ తో కూడి ఉంటాయి ఐ సిమ్టమ్స్ క్యాంథారిస్. ఎరిసిపెలస్ ఆఫ్ ద ఫేస్ విత్ లార్జ్ బ్లిస్టర్స్, పెద్ద పెద్ద బొబ్బలు వస్తాయి, ఎరిసిపెల్టస్ కండిషన్. బర్నింగ్ ఇన్ ద ఐస్ అండ్ ద హోల్ అట్మాస్ఫియర్ లుక్స్ ఎల్లో, అంటే వాడికి ఆ కంజంక్టివ్ అంతా ఎల్లోగా అయిపోతుంది అన్నమాట, వైట్ ఐ. బర్నింగ్ అండ్ స్మార్టింగ్ ఇన్ ద ఐస్, ఎరిసిపెలస్ ఆఫ్ ద ఐస్ విత్ గ్యాంగ్రినస్ టెండెన్సీ, అవి ఏవైతే వస్తాయో బొబ్బలు అవి కుళ్ళిపోతాయి అనమాట వెంటనే. ఐస్ హాట్, స్కాల్డింగ్ టీయర్స్, కళ్ళు వేడిగా ఉంటాయి. వేడి కళ్ళలోంచి వచ్చే నీళ్ళ వల్ల అక్కడంతా కూడా ఎంత వేడిగా ఉంటాయంటే, ఆ వేడికి మామూలుగా అయితే మనకి బొబ్బల్లా వచ్చేస్తాయి కదా, వేడి నీళ్ళు పడితే ఎలా అయిపోతుంది అక్కడ ఒక స్కార్ లాగా, అలా అయిపోతుంది అనమాట, అంత వేడిగా ఉంటాయి. ఎరిసిపెలస్ ఆఫ్ ద ఫేస్, డోర్సమ్ ఆఫ్ ద నోస్ ఇన్వాల్వింగ్ ద లిడ్స్, కను రెప్పలు, ఆ మొహము. డోర్సమ్ ఆఫ్ ద నోస్ అనేది ఒకసారి చూడండి, పిపిటి చేశాను.
ఇది నోస్ కదా, దీని రూట్ ఆఫ్ ద నోస్ అంటారు. ఈ భూమధ్య రూట్ ఆఫ్ ద నోస్. ఇది బ్రిడ్జ్, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్. ఇదంతా డోర్సమ్ ఆఫ్ ద నోస్. ఇది డోర్సమ్. డోర్సమ్ అంటే పైకి ఉన్నటువంటిది, డోర్సమ్ ఆఫ్ ద నేస్. ఇది ముక్కు పుటాలు, ఎలే నేసై అంటారు వీటిని. ఎలే ఇటు పక్కోటి ఇటు పక్కోటి. ఇది టిప్ ఆఫ్ ద నోస్, ఎపెక్స్ అంటారు. ఎపెక్స్ అన్న అంతే, టిప్ అయినా అంతే. సో ఇది డోర్సమ్ ఆఫ్ ద నోస్ అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకునేది డోర్సమ్ ఆఫ్ ద నోస్. కళ్ళు రెప్పలు ఇవి డోర్సమ్ ఆఫ్ ద నోస్. ఇవన్నీ కూడా నొప్పిగా అయిపోతాయి అన్నమాట. ఎరిసిపెల్టస్ కండిషన్ వస్తుంది ఫేస్. Roostox is more commonly used in this condition, but when it is violent, cantharis will often be indicated and preferable to Roostox. Roostox has the blisters and burning, but in cantharis, between your two visits, the erysipelas has grown black, it is dusky, a rapid change has taken place, and it looks as if gangrene would set in. రూస్టాక్స్ ఇటువంటి ఎరిసిపెలటస్ కండిషన్ లో రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది బాగా, ఎందుకంటే కోల్డ్ ఎక్స్పోజర్ తర్వాత అని కూడా చెప్పారు కదా. కానీ క్యాంతారిస్ లో వైలెన్స్ అనేది ఉంటుంది. మనం రూస్టాక్స్ వాటిలో ఆ బ్లిస్టర్స్ అవి ఎలా ఉంటాయి అంటే బర్నింగ్, మంట ఇవన్నీ ఉంటాయి క్యాంతారిస్ లో లాగా. కానీ దీనికి దానికి తేడా ఏంటంటే క్యాంతారిస్ లో ఒకసారి చూసినప్పుడు ఆ బ్లిస్టర్స్ కనపడతాయి, సెకండ్ విజిట్ నువ్వు వెళ్ళేటప్పటికే అదంతా కూడా ఆ బ్లిస్టర్స్, ఆ ఎరిసిపెలటస్ కండిషన్ అంతా బ్లాక్ కలర్ గా అయిపోతుంది. ఇంత ఫాస్ట్ గా అయిపోతుందంటే ఇక్కడ ఏమన్నా అవి కుళ్ళిపోతే ఆ గ్యాంగ్రీన్ ఏమన్నా ఫామ్ అయిపోతుందా అన్నట్టుగా అయిపోతుంది అన్నమాట. అది క్యాంతారిస్ కి రూస్టర్స్ కి తేడా. బర్నింగ్ ఇన్ ద ఎరిసిపెలటస్ ఏరియా అండ్ ద స్కిన్ అరౌండ్ బర్న్స్ ఫ్రమ్ ద టచ్. టచ్ చేసినప్పుడు ఆ స్కిన్ అంతా కూడా మంటగా ఉంటుంది అన్నమాట. ఇన్ రూస్టాక్స్ దిస్ ఈజ్ నాట్ సో. అంటే క్యాంతారిస్ లో ఉన్నటువంటి టచ్ చేస్తే మంట ఇది అంత రూస్టాక్స్ లో ఉండదు. ఇన్ క్యాంతారిస్ ద లిటిల్ బ్లిస్టర్స్ ఈవెన్ ఇఫ్ టచ్డ్ బర్న్ లైక్ ఫైర్. చిన్న చిన్న బ్లిస్టర్స్ ఉన్నా కానీ వాటిని టచ్ చేసినా కానీ మంట పెట్టినంత మంట వచ్చేస్తుంది అన్నమాట. ఫైర్, అగ్గి పెట్టినట్టుగా మంట వచ్చేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది, మంట వచ్చేస్తుంది. క్యాంతారిస్ లో అంత సఫరింగ్ ఉంటుంది. అంత సఫరింగ్ రూస్టాక్స్ లో ఉండదు. ఇరప్షన్స్ బర్న్ వెన్ టచ్డ్ ఎవర్ సో లైట్లీ. అది ఇరప్షన్స్, కురుపులు ఏవైతే ఉన్నాయో అవి మంట టచ్ చేస్తే విపరీతమైన మంట ఉంటుంది. కొంచెం లైట్ గా టచ్ చేసినా సరే. దోస్ ఇరప్షన్స్ సచ్ యాస్ ద రెమెడీ కుడ్ ప్రొడ్యూస్. అది అంటే ప్రూవింగ్స్ లో అటువంటి ఇరప్షన్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అదే అటువంటి ఇరప్షన్స్ ఉన్నటువంటి వాటికి మందు వేసి తగ్గుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.